ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో ఈయనని తీసేయాలనే ఆలోచనతో తీస్తుంటే ఎట్లాగో తీసేస్తారు కాబట్టి, ఎట్లాగో ఉత్తమ్ కుమార్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తారు కాబట్టి రాజీనామా చేస్తే నాకు మంచి పేరు వస్తుందని కుట్రలతోటి రాజీనామా చేసుకొని ఇక చూడు ఇక ఆయనే తెలంగాణ తెచ్చినట్టు, ఇక తెలంగాణ కోసం ఎవ్వరు పోరాటమే చేయనట్టు మరి ఈ విధమైనటువంటి ప్రచారం చేసుకుంటున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ మరి అదేవిధంగా మరి నల్గొండ ఇవాళ అభివృద్ధి అయిందంటేనే కేసీఆర్ గారి నాయకత్వం. ఏనాడు కూడా ఆయన 5 సార్లు గెలిచినా 2 సార్లు మంత్రి పదవిలో ఉన్నా అన్న మాట్లాడుతున్నారు. ఇంతమంది ప్రెస్ ఉన్నారు, మీరు అందరూ కూడా ఇండివిజువల్గా ఆయన 99లో ఎమ్మెల్యే గెలిచిండు. ఇప్పటి వరకు 2026 నడుస్తుంది. ఆయన చేసిన అభివృద్ధి ఏందో నల్గొండ నియోజకవర్గానికి, నల్గొండ జిల్లా మరి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి ఏం చేసిండో ఒకసారి మీరు చేయాల్సిన దగ్గర 27 సంవత్సరాల నుంచి ఆయన ప్రజాప్రతినిధిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా ఉన్నాడు. మరి నల్గొండ హెడ్ క్వార్టర్ కానీ నల్గొండ నియోజకవర్గానికి కానీ ₹1 తెచ్చిండా అని ఈ వేదిక ద్వారా నేను సవాల్ విసురుతున్నా. అదే కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలు నన్ను గెలిపించారు. ఒక్క అవకాశం ఇస్తే 2 ఏళ్ళు కరోనా వచ్చింది, 1 ఇయర్ మొత్తం ఎలక్షన్ వచ్చింది. 2 సంవత్సరాల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో, జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో 1500 కోట్ల రూపాయలతోటి నల్గొండను అభివృద్ధి చేసినాం. దేనికైనా రెడీ. నువ్వు క్లాక్ టవర్ సెంటర్లో చర్చ పెడదామా, లేకపోతే మరి నీ రాజ్భవన్లో చర్చ పెడదామా, దేనికైనా సిద్ధంగా ఉన్నాం. నల్గొండలో అవపడతలేదా? ఇదే రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేసుకుంటూ 2016లో నల్గొండకు వస్తున్నప్పుడు నల్గొండలో రోడ్ల పరిస్థితి ఉండే, నల్గొండ ఏ విధంగా ఉండేనో రేవంత్ రెడ్డి గారు తెలియక రేవంత్ రెడ్డి గారు మాట్లాడలేదా? అరే కోమరెడ్డి బ్రదర్స్ పని అయిపోయింది, ఇది ₹1000 రద్దయిన ₹1000 లోటు ఇది అని మాట్లాడలేదా అదే రేవంత్ రెడ్డి? నిన్న ఆయన పొగుడుతూ ఉండు. మరి ఎక్కడ సంస్కృతం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. కేసీఆర్ గారి నాయకత్వంలో 1500 కోట్ల రూపాయలతోటి దగ్గర ఐటీ హబ్ కానీ, మెడికల్ కాలేజ్ కానీ, మరి ఎన్జీ కాలేజ్ కానీ, రోడ్ల విస్తరణ, జంక్షన్ల అభివృద్ధి, మరి కనీసం డ్రైనేజ్ లేదండి ఈయన పాలనలో. డ్రైనేజ్ ఎక్కడేసినటువంటి గొడుగు, ఎక్కడేసిన డ్రైనేజ్ అక్కడే వదిలేస్తే కేసీఆర్ గారి నాయకత్వంలో కంప్లీట్ చేసుకున్నాం. తాగడానికి నీళ్లు లేవు. వారం రోజులకు ఒక్కసారి నీళ్ళు వచ్చేది నల్గొండ జిల్లా హెడ్ క్వార్టర్లో. అదే జగదీష్ అన్నతో మాట్లాడి, అన్న పరిస్థితి ఘోరంగా ఉంది, దరిద్రంగా ఉంది అంటే, నువ్వేం చేస్తావో దాన్ని కంప్లీట్ చేయాలంటే మన గల్లీ తిరిగి దాన్ని కంప్లీట్ చేసి డే బై డే నీళ్ళు ఇచ్చినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నా. దగ్గర ఇంకా 13 ఓవర్ హెడ్ ట్యాంకులు కడితే మనకు సమస్య పోతుంది, డైలీ నీళ్ళు ఇవ్వచ్చని లాస్ట్ చివరి మూమెంట్లో 56 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించినటువంటి సందర్భం అమృత్ 2 కింద. అదేవిధంగా యూజీడీ కింద 216 కోట్ల రూపాయలు మున్సిపల్ శాఖ మినిస్టర్గా ఉన్నటువంటి మన కేటీఆర్ గారిని చలవతోటి శాంక్షన్ చేయించినటువంటి సందర్భం. ఇవాళ ఎక్కడ చూసినా నల్గొండలో పార్కులైనా, జిమ్ములైనా, త్రాగడానికి నీళ్ళైనా, యూజీడీ అయినా, పానగల్లో ఫ్లైఓవర్ అయినా, ఇవాళ బైపాస్లో ఫ్లైఓవర్ అయినా, రోడ్ల విస్తరణ అయినా, జంక్షన్ల అభివృద్ధి అయినా, మెడికల్ కాలేజ్ అయినా. మెడికల్ కాలేజు కేసీఆర్ కట్టి ఓపెనింగ్కు ఎలక్షన్లు వచ్చినా మిస్ అయిపోయింది. ఓపెనింగ్కి వచ్చి ఓపెన్ చేసుకున్నటువంటి సందర్భం. కనీసం అయ్యాలు వచ్చినప్పుడన్నా నేను కూడా ఆ రోజు చెప్పిన, ఏమన్నా ఒక 1000 కోట్లు అనౌన్స్ చేయండి, మీరు వస్తున్నారు కదా ముఖ్యమంత్రిగా అంటే 1000 కోట్లు కాదు, 1000 పైసలు కూడా చేయలే. మళ్ళా రెండోసారి నిన్న వచ్చిండు. చెప్పిన ఒక ఎమ్మెల్యేగా కేసీఆర్ గారిని అడిగితేనే 1500 కోట్లు ఇచ్చిండ్రు నల్గొండకు. మరి నువ్వు 30 ఏళ్ళ నుంచి వివిధ హోదాల్లో ఉన్నావు, మరి కనీసం నువ్వు మంత్రిగా ఉన్నావు, ఒక 3000 కోట్ల రూపాయలు మెడికల్ కాలేజీకి, మన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి కానీ, తర్వాత ఎస్ఎల్బిసి లైనింగ్ 92 కిలోమీటర్ల లైన్ కాలువను వెడల్పు చేసి లైనింగ్ చేయాలని కేసీఆర్ గారు సర్వే కూడా చేయించిండు. దానికి 1500 కోట్ల రూపాయలు అయితే అన్నారు. దానికి అన్ని సిద్ధం చేయమని కూడా చెప్పిండు కేసీఆర్ గారు. ఎలక్షన్లు వచ్చినాయి, మీరు వచ్చిండ్రు. వచ్చిన తర్వాత దాన్ని కంప్లీట్ చేయకుండా ఎన్నో గిత్తత లైనింగ్ చేస్తున్నట్టు నల్లద్దాలు పెట్టుకొని షోపుటప్ చేసుకుంటా ఆడ ఏదో ఒక దగ్గర లైనింగ్ చేస్తే కాదు. 92 కిలోమీటర్లు కాలువ వెడల్పు చేయాల్సిందే,
3000 నుంచి 4000 క్యూసెక్ల నీళ్లు వస్తాటి చేయాల్సింది, మరి లైనింగ్ చేయాల్సినటువంటి కార్యక్రమాన్ని తీసుకోవాల్సిందంటే 1500 కోట్ల రూపాయలు దానికి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. బాపనెల్లి ఆవుల చెరువు రిజర్వాయరు దాని ఉత్తైన తొవ్వేరు ఒక చెరువు కంప్లీట్ చేసి దానికి ఇంతవరకు పైసలు లేవు, కాలువలు తొవ్వేది లేదు. దానికి ఒక 500 కోట్లు శాంక్షన్ చేపియాలి కదా. ఇవన్నీ కలిపితే దగ్గర 3000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేపియాల్సింది పోయి ఏమున్నా ఆడ షోపుటప్పు డబ్బాలు కొట్టుకోవడానికి. అరే జగదీష్ అన్నని 3 ఫీట్లు నువ్వెన్ని ఫీట్లు ఉన్నావు రేవంత్ రెడ్డి గారు? ఎన్ని ఫీట్లు ఉన్నాడో, ఏమున్నాడో, ఎంత బరువు ఉన్నాడో భగవంతుడికి తెలుసు. కానీ మరి అభివృద్ధి ఇలా తెలంగాణ ప్రభుత్వం 2014లో తెలంగాణ ప్రభుత్వం వచ్చినాడు 7500 మెగావాట్ల కరెంటు మాత్రమే ఈ రాష్ట్రంలో ఉండే. 3 నుంచి 4 గంటల కరెంటు మాత్రమే వచ్చేది రైతులకు కానీ ఇళ్ళకు కానీ. అట్లాంటిది కేసీఆర్ గారి నాయకత్వంలో, అదే జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో 9 గంటల కరెంట్ ఇచ్చి 1 ఇయర్ లోపల, 2వ సంవత్సరం నుంచి 24 గంటల కరెంట్ ఇచ్చి దగ్గర మనం అధికారం కోల్పోయే నాటికి 25,000 మెగావాట్ల కరెంటును ఉత్పత్తి చేసింది, 1,00,000 కోట్లు ఖర్చు పెట్టింది. ఇదే 3 ఫీట్ల జగదీశ్వర్ రెడ్డి కాదా? ఇదే కేసీఆర్ గారి నాయకత్వంలో కాదా? అదే మిర్యాలగూడలో యాదాద్రి పవర్ ప్లాంట్ ఏదైతుందో 4,000 మెగావాట్ల కరెంటుని దగ్గర 40,000 కోట్ల రూపాయలు మరి శాంక్షన్ చేపించి ప్రజలకు అంకితం చేసింది జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో కాలేదా? ఎంతసేపు మనుషులను ఏలన చేసుడు. నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఇదే వెంకరెడ్డి నన్ను అవమానపరిచినటువంటి పరిస్థితి. ఆయన చెయ్యలేదు, అవుటివాడు నా మీద పోటీ అని మాట్లాడిండు గతంలో. ఈయన రేవంత్ రెడ్డి వచ్చి ఇట్లా మాట్లాడతాడు అంటే ప్రజాస్వామ్యంలో ఇట్లాంటి అవమానాలు చేసుడు కరెక్టా? ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోస్తున్నారు, ఈ రాష్ట్రానికి ఏవేవో చేస్తారని 6 హామీలు ఇచ్చిర్రు. ఏ ఒక్క హామీ అన్న నెరవేర్చిందా? అన్ని అబద్ధాలే. పెట్టుబడి సాయం లేదు, మహిళలకు 2,500 లేవు, 4,000 రూపాయలు లేవు, తులం బంగారం లేదు, ఏది లేదు. అన్ని అబద్ధాలు, మోసాలు. జనాలను బ్లఫ్ చేస్తున్నారు, మోసం చేసి కాలయాపన చేసి 2 ఏళ్ళు గడుపుకొని ఈ రాష్ట్రంలో 2-3 లక్షల కోట్లు సంపాదించుకొని కనుమరుగయ్యే ప్రయత్నంలో చేస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళే చీదరించుకునే పరిస్థితి ఉంది. నిన్న స్టేజ్ మీద కూడా ఏ విధంగా పోరాటం కొట్లాటలు జరిగినో మీకు అందరూ కూడా తెలుసు. నిన్న మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒకటి మాట్లాడతాడు. ఆయనట రోడెమ్మడి పోతుంటాడంట గుంతలలో పడుతున్నది రోడ్లు అంత అధ్వానం. రోడ్లు గుంతలుండి పడేది కాదు. ఆయన పొద్దునట్టే 6కే వేస్తాడు, 6కి వేసి సాయంత్రం దాకా ఊగుతూనే ఉంటాడు. ఇక నేను లోపల పడ్డాక ఊగేది కాకుంటే మరి రోడ్ల ఏ విధంగా నల్గొండ మారిందో ప్రెస్ మిత్రులు అందరినీ మీరు అందరూ కూడా చూస్తే తెలుస్తుంది. ఇవాళ నల్గొండ పోయిన వాళ్ళు చెప్తారు నల్గొండ ఏ విధంగా కేసీఆర్ గారి నాయకత్వంలో, అదే జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో, ఒక్క అవకాశం వస్తే భూపాలరెడ్డి గారి నాయకత్వంలో ఏ విధంగా అభివృద్ధి అయిందనేది ప్రజలు చెప్తారు. కాబట్టి మీరు ఈ కేసీఆర్ గారి మీద, బీఆర్ఎస్ పార్టీ పైన, కేటీఆర్ పైన, హరీశ్వరరావు మీద విమర్శించేది మాని ఏవైతే ప్రజలకు హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద అసత్యంగా మాట్లాడితే రానున్న రోజుల్లో తిరిగి ఉరికిచ్చి కొట్టాల్సినటువంటి అవసరం కూడా ఉంటుందని మరొకసారి ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాను.